జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. శాశ్వతంగా దుఃఖం పోవాలన్నా కానీ, తృప్తిగా జీవించాలన్నా కానీ, సంతోషంగా ఉండాలన్నా కానీ నిన్ను నువ్వు తెలుసుకోవాల్సిందే. అహం బ్రహ్మస్మి, అహం బ్రహ్మస్మి అన్న వైదిక సత్యాన్ని తెలుసుకోవాలి. మరి ఎంత చదువుకున్నా, ఎంత బ్రతికినా, ఏ సాహిత్యం చదువుకున్నా కానీ అంతిమంగా తెలుసుకునేది మనం తృప్తిగా జీవించాలన్నా కానీ, తృప్తిగా బ్రతకాలన్నా కానీ, సంతోషంగా ఉండాలన్నా కానీ మనం తెలుసుకోవాల్సింది, మనందరం గ్రహించవలసింది ఆ జీవుడు దేవుడు ఒకటే అనేటటువంటి భావాన్ని. అహం బ్రహ్మస్మి, హితత్వమసి అన్న జ్ఞానాన్ని పొందాలి. భగవానుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? నాకు భక్తితో పుష్పము కానీ, జలము కానీ, కాయ కానీ, పండు కానీ భక్తితో సమర్పిస్తే వాళ్ళని నేను అంతే విధంగా అనుగ్రహిస్తాను అని చెప్పారు. మనం ఒక అడుగు భక్తి మార్గం వైపు వెళ్తే భగవానుడు మనం వైపు 10 అడుగులు ముందుకు వస్తాడు. ముందుకు వచ్చి మనం ఏం చేసినా కానీ ఆ ధర్మంతో ముడిపడి మన కర్మలను ఉండాలి. మనం కష్టపడాలి, సంపాదించుకోవాలి, మన పిల్లల్ని అట్లాగా మన బాధ్యతను మనం నిర్వర్తించాలి. కానీ ధర్మ మార్గంలో ధర్మంతో ముడిపడి వేదాలలో, అనేక పురాణాలలో, సాహిత్యాలలో కూడా, మన సాంప్రదాయాల్లో కూడా తెలియజేయవలసింది ఏంటి? కొన్ని నియమాలు, నిబంధనలు ఉన్నాయి. వాటిని తూచా తప్పకుండా పాటించాలి. ఒక్కొక్కరు కొంచెం అబద్ధం ఆడతారు. అది పరిస్థితిని బట్టి అబద్ధం ఆడతారు. కానీ ఆ అబద్ధాన్ని బట్టి, ఆ అబద్ధం వలన ఎందరో జీవితాలు పోయేలాగా, లేకపోతే ఎవరైనా మోసపోయేలాగా ఉంటే అది మనకి పాపమే వస్తుంది. అట్లాంటప్పుడు మనకి తృప్తి ఎలా ఉంటుంది? భగవానుడు మనము కష్టపడతాం, చేస్తాం, ధర్మంతో వెళ్తాము. భగవానుడు మనకి ఈరోజు గంజన్నమే ఇచ్చాడు, ఉల్లిపాయ నంచుకున్నాం, అది భగవానుడు అనుగ్రహము, అంతే ఇచ్చాడు. దాన్ని సంతోషంగా మనం తృప్తిగా తిని హాయిగా ఉన్నాం అనుకోండి, మనకి ఎటువంటి దుఃఖాలైనా మనలో నుంచి భగవంతుడు రాను రాను పోగొడుతుంటాడు దుఃఖాలని. మనము మంచి మార్గాన్ని మనం వెళ్ళిన తర్వాత, వెళ్తునేటప్పుడు ఆ మంచి మార్గానికి అనుగుణంగా భగవానుడు కూడా మనకి అనుగ్రహిస్తాడు, ఐశ్వర్యాలను ఇస్తాడు, దుఃఖాలను పోగొడతాడు, తృప్తిని భగవంతుడు మనకి ఇదే ఇచ్చాడు అన్నటువంటి తృప్తి మనకి కలుగుతుంది, ఆరోగ్యాన్ని ఇస్తాడు. కాబట్టి అందరూ కూడా ఆ జీవుడు దేవుడు ఒకటేనని గ్రహించాలి. జీవుడు దేవుడు, ప్రతి జీవిలో కూడా అంతరాత్మగా భగవానుడు ఉన్నాడు, అంతటా భగవానుడు ఉన్నాడు. భగవానుడే స్థానమై ఉన్నాడు. భగవానుని సంకల్పం చేతనే ఈ జగత్తు అంతా కూడా సృష్టించబడింది. ఈ బ్రహ్మాండాలన్నీ కూడా సృష్టించబడ్డాయి. మరి భగవానుడు అంతటా ఉన్నాడు. భగవానుల్లో ఇదంతటా కూడా లీనమై ఉంది. భగవానునికి పై స్థాయివాడు కానీ, సమాన స్థాయివాడు కానీ లేరు. అట్లాంటిది ఆయనని ఆయన ఇచ్చేటటువంటి ఈ జన్మను ఆయనకి అనుగుణమైనటువంటి విధంగా, ఆయన ధర్మం చెప్పినటువంటి ప్రకారంగా ధర్మంతో ముడిపడి జీవిస్తే అంత సంతోషము, ఆనందమే కదా. అప్పుడు ఆ జీవుడు దేవుడు ఒక్కటే గుణాల్లో. కాబట్టి జీవుడు నేను, దేవుడు నువ్వు అనేటటువంటి విధంగా ఉండదు. జీవుడు దేవుడు ఒకటే, అహం బ్రహ్మస్మి అన్నటువంటి జ్ఞానాన్ని పొందాలి. అప్పుడు అంత సంతోషమే, అంత ఆనందమే. జై శ్రీమన్నారాయణ.